ఈ కన్న బిడ్డల మళ్ళీ నువ్వు కాపాడవచ్చిందో చిన్నమంటారమ్మా పెద్దమంటారమ్మా ఈ చిన్న పిల్లలతోటి నువ్వు తిరగంటున్నారా ఈ కన్న బిడ్డల మళ్ళీ నువ్వు కాపాడవచ్చిందో ఆ దుర్గాబాబు పేరు వల్ల కూడా పోయినా పోయినా ఆ మాటలకే ఒళ్ళన్నీ నేర్చుకోలేనట. అయితే మన ఒట్టి మీద ఇన్ని రోమాలు అయితే ఉన్నాయో అన్ని మహాతలకి నేర్చుకోలే. అయితే ఎల్లప్పుడూ లోకాన్ని చూసేది మాత్రం రెండో నేర్చుగా ఇబ్బంది లోకం అంతా బస్సు అయిపోతుంది. బస్సు అంటే పొంగులు రోడ్గాలు జాడ్యాలు మధ్యస్థాలు దోడకే కాళ్ళకు తెలుగులు నోటి కాళ్ళు ఎవరికే బృతాలు ఉన్నవాటి మహాతల్లి రెండో నేర్చుకుని ఇప్పిందంటే లోకమంతా మతమైపోతుంది. అమ్మాదాపు మాత ఆదిశక్తి పరాశక్తి జగజ్జనని వాళ్ళ 7 రూపాయలు వచ్చే గ్రామం మాది ఎల్లప్పుడే చూపునే నేర్చుకుంటూ చూడమ్మ కమతల్లి అని అమ్మ దగ్గర ప్రతి ఒక్కళ్ళు వస్తే ఆ తల్లి మిమ్మల్ని ఆశీర్వదించి పుట్టి పెడుతుంది. ఆ తల్లి చేత పుట్టి పెట్టించుకున్నట్టు వారికి అత్యవసరాలు కలుగుతాయి, భాగభాగ్యాలు పెరుగుతాయి. ఆ తల్లి పేరుగా ఆరోగ్యం బాగుంటుంది. ప్రతి ఒక్కరు అమ్మ దగ్గరికి రావాలి. ఎందుకంటే కొమ్ముల సత్యనారాయణ గారు వారి అబ్బాయిలు వారి కోడళ్ళు వారి అమ్మాయిలు వారి అల్లుళ్ళు వారి కుటుంబం అంతా అమ్మ దగ్గర రావాలి. ఇప్పుడు అమ్మ ఆశీర్వదించి నీకు బొట్టు పెడుతుంది. ఆ బొట్టు పెట్టించుకున్న తర్వాత ఆ దుర్గాతల్లి పేరుగా పసుపు కుంకాలు రాజు రైతులు ఏర్ల కారికలు 2 రూపాయలు కానీ దుర్గాతల్లి పేరుగా ఇప్పుడు సమర్పిస్తే విజయవాడ వెళ్ళి అమ్మని దర్శిస్తే ఎంత మోక్షం ఉంటుందో అంత మోక్షం మీకు కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. గోవిందా గోవిందా గోవిందా.